మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ మొత్తం తెలంగాణకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, ఓవర్ టు యు. మొత్తానికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంతే దిశలో హోరాహోరీగా ఇటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ రకంగా ప్రచారాల్లో చాలా పెద్ద ఎత్తున దూసుకుపోయారు. నువ్వా నేనా అన్నట్టుగా శబదాలు చేసుకుంటూ మరి ఇటు అన్ని పార్టీలు అయితే దూసుకుపోయిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించిందో అదే రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంతే ఓవర్ కాన్ఫిడెన్స్తోనే వాళ్ళంతా ముందుకున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఈ 4 స్థానాలు మనం మాట్లాడుకున్నట్లయితే చేవెళ్ళ, ఇటు మల్కాజ్గిరి, మేడ్చల్, అలాగే హైదరాబాద్. ఈ స్థానాల్లో మాత్రం సికింద్రాబాద్ ఈ స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా గెలుపు మాదే. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేకి అంతా మా వాళ్ళే గెలిచారు కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకోవడం అన్నారు. కానీ అభ్యర్థులకు ఎక్కడ కూడా సరైనటువంటి ప్రచారానికి మాత్రం గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సహకరించకపోవడం అనేది కూడా వాళ్ళకి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఇటు గ్రేటర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఆ రకంగా అభ్యర్థుల ఓటమి కూడా కారణాలు అయ్యాయి. అయితే ఇప్పటి వరకు పోలైనటువంటి ఏదైతే కౌంటింగ్ ఏదైతే జరుగుతుందో ఇప్పటివరకు జరిగినటువంటి రౌండ్లలో చూసుకున్నట్లయితే మనం ఒక్కొక్క పార్లమెంటరీ వారిగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆదిలాబాద్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఆదిలాబాద్లో మొత్తంగా గడ్డం గణేష్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మొత్తంగా కూడా 4,55,000 మొత్తం 642 ఓట్లు దిగిపోతాయి. 6,1245 ఓట్లతో తాను లీనింగ్లో పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా అక్కడ బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ మాత్రం చూసుకున్నట్లయితే స్థానానికి అక్కడ మొత్తం పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక్కొక్కటిగా పూర్తిగా వాళ్ళంతా కూడా ప్రచారాల్లో ఎక్కువగా దూసుకుపోకపోవడం అనేది కనిపిస్తుంది. సో భువనగిరిలో మనం చూసుకున్నట్లయితే భువనగిరిలో అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అభ్యర్థుల్లో ఎంపికలో పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి పోటీగా అభ్యర్థి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి అన్నట్టుగా కూడా పార్టీ అభ్యర్థులు మారడం, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు సైతం ఎక్కువ సంఖ్యలో తమకు సహకరించకపోవడం, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే సీట్లు ఆశించిన వారు ఉన్నారో వాళ్ళు ఈసారికి పార్టీలు మారుతారన్నట్టుగా ప్రచారాలు చేసుకోవడం. సో ఆ రకంగా కూడా ఎవరు సహకరించకపోవడంతో ఆ రకంగా ఉంది. సో అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి బీఆర్ఎస్ నుంచి అప్పుడు ప్రయత్నం చేసిన ఆయన ఓడించేద్దామన్నట్టుగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం అక్కడ పనిచేసిన పరిస్థితి కనిపించింది. సో అక్కడ కూడా ఎక్కడ తగ్గనట్టుగా దాదాపు మనం ఆయన చూసినట్లయితే 1,57,000 మెజార్టీతో ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రెండో స్థానంలో ఇప్పటివరకు జరిగిన పోలింగ్లో దాదాపు బూర నరసయ్య గౌడ్ ఉన్నాడు. బూర నరసయ్య గౌడ్ పైన ఎక్కువగా అక్కడ ప్రచారం సాగింది. ఖచ్చితంగా గెలుస్తున్నాడు. సౌమ్యుడు అనేటువంటి ఒక మంచి పేరు అయితే బూర నరసయ్య గౌడ్కి ఉంది. అక్కడ తను గెలుస్తాడన్న ఆశతో అయితే మొత్తానికి బీజేపీ కూడా సిద్ధంగా ఉంది. ఆ రకంగా ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున జరిగింది. సో మరోపక్కగా ఇటు ఇప్పటికీ చేవెళ్లలో కావచ్చు, అలాగే ఇలాంటి కాన్స్టిట్యూన్సీలు దాదాపు అన్నింటిలో కూడా అలాగే జరిగింది. ఇక హైదరాబాద్ నుంచి మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్లయితే హైదరాబాద్లో మాధవిలతను బీజేపీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన కాడ నుంచి కూడా ఈసారి అక్కడ మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరుగుతున్నారు. కానీ మాధవిలత ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోలేదు. ప్రచారానికి పెద్ద ఎత్తున తాను అవకాశం ఇచ్చింది. ఆ రకంగా పోటీలో కూడా ముందున్న పరిస్థితి. సో అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తిని హైదరాబాద్ పార్లమెంటరీకి కంచుకోటగా ఎంఐఎం ఉంది. అలాంటి ఎంఐఎం మొత్తంగా కూడా ఆ కంచుకోటను బద్దలు కొట్టాలంటే మరి ఎటువంటి అభ్యర్థిని అక్కడ పెట్టాలి అనేటువంటి అవకాశం బీజేపీ ఆలోచించింది. ఆ రకంగా మాధవిలత లాంటి అభ్యర్థిని అక్కడ. సో ఈసారి తనకు కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్లో కొన్ని నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో పెద్ద ఎత్తున ఓట్ల శాతం అయితే పెరిగిన పరిస్థితుంది. కానీ అక్కడ ఎంఐఎం ఆ ఓటమిని కూడా దగ్గర ఎంఐఎం అక్కడ గెలుపును ప్రతిసారి కూడా అందరు అనుకుంటారు అక్కడ రెగ్గింగ్ జరుగుతుంది. ఆ రకంగా తను కూడా ప్రచారం చేసింది. సో దొంగ ఓట్లు కావచ్చు, రెగ్గింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ అక్కడ జరుగుతూనే ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఎంత సీరియస్ తీసుకున్నా అక్కడ జరగాల్సిన తంతు జరుగుతూనే ఉంటుంది అన్నారు. కానీ పోలింగ్ శాతం కూడా అత్యంత తక్కువగా జరగడం కూడా ఓ రకంగా ఇటు మాధవిలత కాస్త వెనుకంజున్న పరిస్థితి ఉంది. పెద్ద దాదాపు ఎంఐఎం అక్కడ ముందున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా సరే ఒకటి బీజేపీ స్టాండ్ ఒకటి అనుకోవచ్చు. మనం చాలా వరకు అందరూ అనుకున్నదే ఒకవేళ అభ్యర్థి మాధవిలత గెలిస్తే అక్కడ మాధవిలత గెలుపు అన్నట్టుగా లేదు, అసదుద్దీన్ ఓవైసీ గెలిస్తే ఒక మహిళ పైన అభ్యర్థి అక్కడ బీజేపీ ఎంఐఎం గెలవడం అనేది. సో ఈ రకమైన మెసేజ్ తను తీసుకెళ్ళడం అవుతుంది. హైదరాబాద్ ఓటర్లు కూడా దాదాపు అక్కడ హిందూ ముస్లిం ఓటర్లు దాదాపు అక్కడ ఇవన్నీ కూడా 2 మతపరమైన ఓట్లు మాత్రమే అక్కడ అనుకోవచ్చు హైదరాబాద్ వరకు అయితే. సో అక్కడ దాదాపు మాధవిలత
ప్రత్యక్షంగా గెలకపోయినా ఇటు పరోక్షంగా గెలిచింది అన్నట్టుగా కూడా బీజేపీ ఓ రకంగా అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇటు హైదరాబాద్ పైన వాళ్ళు పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేసినప్పటికీ పెద్ద పోటీ ఇచ్చింది తను అన్నట్టుగా కూడా ఇక్కడ రిజల్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక కరీంనగర్లో బండి సంజయ్ దాదాపు ఆయన అతను గతంలో ఎమ్మెల్యేగా ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి గతంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం, తర్వాత తాను ఎంపీగా ఆ సానుభూతితో గెలవడం, సరే ఈ 5 సంవత్సరాల పాటు బండి సంజయ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం, కొన్ని విప్లవాత్మకంగా ఉండే మార్పులు ఏదైతే ముఖ్యంగా హిందూ సమాజానిపైన ఆయన ఎక్కువగా మాట్లాడడం, అలాగే తనకిచ్చినటువంటి అధ్యక్ష పదవి కూడా దాదాపు న్యాయం చేయడం, తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో కావచ్చు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఇవన్నిటిపైన కూడా దాదాపు ఆయన పెట్టినటువంటి ఫోకస్ ఇవన్నీ కూడా కాస్త కలిసిన విషయం. సో బండి సంజయ్ ఈసారి మళ్ళీ ఒకసారి కరీంనగర్ నుంచి పోటీ చేస్తాడా లేదా అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున సాగింది. అయినప్పటికీ బండి సంజయ్ ఖచ్చితంగా పోటీ చేసిన పరిస్థితి. సో ఆ రకంగా బండి సంజయ్ పైన దాదాపు అక్కడ ఉన్నటువంటి రాజేంద్రరావు కావచ్చు, ఇటు వినోద్రావు కావచ్చు, వీళ్ళందరూ పోటీ చేసిన బీఆర్ఎస్ నుంచి మొదటి నుంచి కూడా అభ్యర్థి కాస్త విముఖతగా ఉన్నాడు అక్కడ పోటీ చేయడానికి. కానీ కేసీఆర్ బంధువు కాబట్టి వినోద్ కుమార్ అక్కడ పోటీ చేస్తున్నాడు. కానీ అక్కడ ఆయనకు అనుకున్న తర్వాత 3వ స్థానానికి అక్కడ పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 2 నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 153,553 ఓట్ల మెజార్టీతో ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బండి సంజయ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు. కరీంనగర్ అంటేనే బండి సంజయ్, ఇప్పుడు హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ లాగా కరీంనగర్లో బండి సంజయ్ అనేటట్టుగా ఒక ముద్ర మహేందర్ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది కరీంనగర్ స్థానంలో 3వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి, కరీంనగర్ గతంలో తెలంగాణ ఉద్యమానికి గట్టిగా అండగా నిలబడినటువంటి జిల్లా నియోజకవర్గం. అదే సందర్భంలో మనకి బాగా గుర్తుంది కరీంనగర్ ఉప ఎన్నిక, కేసీఆర్ తెచ్చిన ఉప ఎన్నిక. ఆ ఉప ఎన్నికలో మొత్తం తెలంగాణ సమాజం మొత్తం పనిచేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు 3వ స్థానంలోకి బీఆర్ఎస్ పడిపోవటాన్ని ఎట్లా చూడాలి? ఎస్, కరీంనగర్ ఉద్యమానికి ఒక పొడ్డి గడ్డగా అక్కడ భావిస్తారు. ఆ కరీంనగర్ పైన బీఆర్ఎస్ కంచుకోట ఎగరవేస్తారన్నారు. కానీ వరుస పరిణామాలు చూసుకున్నట్లయితే ముందుగానే మనం మాట్లాడుకున్నాం బీఆర్ఎస్ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అనే మాట్లాడుకోవచ్చు. కేవలం అభ్యర్థులను మాత్రమే వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు, వాళ్ళకు బలం ఉంది, అభ్యర్థుల యొక్క ఓట్ బ్యాంకింగ్ తమకు ఉంది అన్నట్టుగా భావించారు తప్పితే గ్రౌండ్ రియాలిటీ ఏందనేది వాళ్ళు తెలియదు. ఒక కరీంనగరే కాదు, ఇప్పుడు మెదక్ గురించి మనం మాట్లాడుకుంటే కేసీఆర్కు అలాగే హరీష్ రావుకు సొంత గడ్డ అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఏ రకంగా వెంకట్రామరెడ్డి గెలుపు కూడా భారీ మెజారిటీ తాను ఒకవేళ ఇప్పుడు జరుగుతున్నటువంటి హోరాహోరీలో ఈ రౌండ్ లెక్కింపుల్లో కాస్త అటుగా ఇటుగా రఘునందన్ రావు వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కొనసాగుతుంది. ఒకవేళ బీజేపీ అక్కడ ఆధిక్యం పొంది బీఆర్ఎస్ ఓడిపోయినా లేక బీఆర్ఎస్ అత్యంత మెజారిటీతో ఓడిపోయినా అటు మరోసారి కేసీఆర్ హరీష్ రావు ఓటమైనట్టుగా దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. సొంత గడ్డ పైన ఏదైతే మెదక్ పార్లమెంట్ అనేది సొంత గడ్డ, కరీంనగర్ ఉద్యమ గడ్డ అన్నప్పటికీ మెదక్ కూడా అదే కోవలోకి మనం తీసుకోవాల్సింది. ఈ రెండు కూడా ఛాలెంజింగ్గా ఉండాల్సినటువంటి అంశం. సో ఈ రెండిట్లో కూడా బీఆర్ఎస్ అనుకున్నంత మెజారిటీ సాధించకపోయినా, అభ్యర్థులు గెలుపొందకపోయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మూలాలనేవి అక్కడ నుంచి మొదలవుతాయి. బీఆర్ఎస్ పార్టీ పతనం అనేది ఎమ్మెల్యే ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో ప్రారంభమైంది. కానీ పార్టీ ఉనికి కోల్పోయేది కూడా ఈ 2 అసెంబ్లీ స్థానాల నుంచి, ఈ పార్లమెంట్ స్థానాల నుంచి అనేటట్టుగా కూడా తేటతెల్లమై అవడానికి పూర్తిగా ఇక్కడ సంకేతాలు ఇస్తున్న పరిస్థితి. సో ఆ రకంగా కరీంనగర్ నుంచి మొదలుకొని మెదక్ కేంద్రంగా అటుగా ఇటు చేవెళ్ళ మొత్తంగా కూడా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుముట్టుకొని మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి కేవలం 1 సీటు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత తాను ఒక ఛాలెంజ్ చేశాడు, మీరు పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు కూడా మీరు గెలవరని తాను శపథం చేశాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఎవరి ఛాలెంజ్, వారంతా కూడా ఛాలెంజ్లకు కట్టుబడి ఆ రకంగా గ్రౌండ్ వర్క్ చేసుకున్న పరిస్థితి. కానీ బీఆర్ఎస్ మాత్రం 2 సార్లు మేము ఇక్కడ ఆ పార్టీ అధికారంలోకి ఉన్న పార్టీ, తెలంగాణ తెచ్చింది మేమే అనేటువంటి ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అనేటట్టుగా వాళ్ళకు చెప్పుకున్నారు. ఆ రకమైన కాన్ఫిడెన్స్లోనే ఉన్నారు తప్పితే రియాలిటీ ఏంటి, తమ అభ్యర్థులు చేసింది ఏంటి, వాళ్ళ అభ్యర్థులకు ఎంత మేర ఓట్ బ్యాంక్ ఉంది, ఇవేవి గ్రహించలేదు. ఆ రకంగా వాళ్ళంతా కూడా ఎలక్షన్లోకి వెళ్ళడం రెండోసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి మహేందర్ ఒక మేజర్ అప్డేట్ వస్తుంది, ఒక బిగ్ బ్రేకింగ్ వస్తోంది. చంద్రబాబు నాయుడిని అభినందించడానికి మోడీ ఫోన్ చేశారు. మోడీ చంద్రబాబు బంధం మళ్ళీ బలపడుతుందా అనేటటువంటి అంశం మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఇక గెలుపుని అభినందించడంతో పాటు ఆయన
ప్రధానంగా కలిసి పనిచేసినటువంటి అంశంలో, కలిసి తీసుకొచ్చినటువంటి అంశంలో, రిజల్ట్ తీసుకొచ్చిన అంశంలో ఆయన అభినందనలు తెలియజేశారు. దాంతోపాటు మోడీకి అంటే ఎన్డీఏ కూటమికి గణనీయమైనటువంటి స్థానంలో 20 స్థానాలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు ఇప్పటికే అంటే ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానించారా లేదనేటువంటిది ఖచ్చితంగా ఆసక్తిదాయకంగానే అనిపిస్తోంది. కంటిన్యూ మహేందర్. ఎస్ మొత్తానికి చంద్రబాబు అయితే 2019లో కూడా దాదాపు మోడీ వెనకాలే ఉన్నాడు. తన రకంగా కేంద్రంలో కూడా తన చక్రం ఈసారి కూడా చంద్రబాబు మరోసారి కేంద్రంలో చక్రం దిప్పుతాననే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీటన్నిటి కూడా ఒక చెక్ మీద సోషల్ మీడియాలో ఒక ప్రచారం కూడా ఒకటి విస్తృతంగా కొనసాగుతుంది. కేసీ వేణుగోపాల్ మరోసారి చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక చర్చ నడుపుతుంది. ఆ రకంగా ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైనది అన్నట్టుగా టీడీపీ నేతలు అయితే ఇప్పటికీ మొత్తంగా ఎన్డీఏ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో వారంతా కూడా ఖండించిన పరిస్థితి, అలాంటిది ఏమీ లేదన్నట్టుగా. సో ఇట్లా మనం మాట్లాడుతున్నట్లయితే ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పటికే మొత్తంగా స్పాష్ అయిపోయిందనే మనం అనుకోవచ్చు. ఇప్పటికీ ఏదైతే రెండు పార్టీలు కూడా సైలెంట్గా, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే చెప్తుంది మీ పార్టీని భూస్థాపితం చేస్తామన్నట్టు వాళ్ళు ఛాలెంజ్లు విసురుతున్నారు. ఆ రకంగా వచ్చినటువంటి రిజల్ట్ కనిపిస్తున్నాయి. బీజేపీ చాప కింద నీరులా తమ పని తాపు చేసుకుంటూ ఎక్కడ బీజేపీ అసలు తెలంగాణలో లేదు అనేటువంటి దానికి 8 స్థానాలు ఇప్పుడు ఎంపీలుగా 8+ సాగే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ 8 స్థానాలు పైగా గెలిస్తే మాత్రం పూర్తిగా తెలంగాణలో రాజకీయ వాతావరణం అయితే పూర్తిగా మహేందర్, ఖమ్మం స్థానానికి సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ వస్తోంది. 4,20,522 ఓట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ఘన విజయం సాధించారు. రెండవ స్థానంలో నామా నాగేశ్వరరావు ఉన్నారు, బీఆర్ఎస్ అభ్యర్థి. కంటిన్యూ మహేందర్. మీరన్నట్టే ఖమ్మంలో మొత్తంగా రామసాయం రఘురామరెడ్డి అయితే మొత్తంగా కూడా 4,20,502 మెజారిటీతో ఆయన గెలుపున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దానికి సంబంధించినటువంటి అధికారికంగా అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మన ప్రతినిధి అక్కడి నుంచి పంపించినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే భారీ విజయం 4,20,522 ఓట్ల మెజారిటీ తోటి ఇప్పటికే రామసహాయం రఘురామరెడ్డి గెలుపు ప్రకటించబడింది. ఖమ్మం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి రామసాయం రఘురామరెడ్డి గెలిచారు. ఇక్కడ మనం నామా నాగేశ్వరరావు గురించి మనం మాట్లాడితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడ ఖమ్మంలో ప్రచారం చేస్తూ నామా నాగేశ్వరరావును మీరు గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతాడని చాలా క్లియర్గా బహిరంగ సభలో ఆయన చెప్పిన పరిస్థితి. సో అసలు ఎన్డీఏతో మీకు సత్సంబంధాలు లేవు, ఏ కూటమిలో కేసీఆర్ లేడు, కనీసం బీజేపీకి అనుబంధంగా లేరు. అటువంటిది ఒక్క నామా నాగేశ్వరరావు గెలిస్తే కేంద్రంలో మంత్రి ఎలా అవుతాడన్నట్టుగా చాలా వరకు చర్చలు జరిపారు. అసలు కేసీఆర్ ఇంకేం ఆలోచిస్తున్నాడు అసలు అన్నట్టుగా ఇదొక చర్చ నడిచింది. కానీ అటువంటిది నామా నాగేశ్వరరావు కేవలం ఇప్పుడు రామసాయం చేతుల మీదుగా ఓడిపోతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఈ సీటు పైన కూడా బీఆర్ఎస్ ఆశ వదిలించుకోవాలన్న పరిస్థితి. సో మరి ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఖమ్మం స్థానాన్ని ఆయన కేంద్ర మంత్రిగా అనాలని ప్రయత్నం అయితే చేశాడు. మరి ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా ఒక వాదనని ముందుకు బలంగా తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ అంశాన్ని ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలి. టీఆర్ఎస్ తీసుకొచ్చిన వాదన ప్రకారం ఒక సామాజిక వర్గం మొత్తం ఆగ్రహంగా ఉన్నారు రామసహాయంకి ఇవ్వటం విషయంలో. రామసహాయం రఘుమారెడ్డికి టికెట్ ఇవ్వటం విషయంలో ఒక సామాజిక వర్గం మొత్తం ఆగ్రహంగా ఉండి ఆయన అపజయాన్ని దిశగా నామా నాగేశ్వరరావు విజయం దిశగా పనిచేస్తున్నారంటూ ఒక వార్త బాగా స్పెక్యులేషన్కి సంబంధించిన వార్త కూడా బాగా సర్క్యులేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. వాట్సాప్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొట్టినటువంటి ఈ వార్త బేస్లెస్ అని అర్థమైపోయినట్టే కదా. ఖచ్చితంగా ఖమ్మం సీటు గురించే మనం మాట్లాడితే ఖమ్మం సీట్ చాలా చాలా ఆలస్యంగా ప్రకటించినటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ చాలా ఆలస్యంగా ఇటు ప్రసాద్ రెడ్డికి ఇస్తారు, పొంగులేటి మనిషికి అన్నట్టుగా జరిగింది, లేక ఇంకో అభ్యర్థికి ఇవ్వాలని
దానిపైన కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు మహిళా నేతలు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ రకంగా మొత్తానికి ఇచ్చినటువంటి అభ్యర్థి అయితే ఖచ్చితంగా అక్కడ గెలుపొంది భారీ మెజారిటీ, నాటు గెలుపు అనుకుంటూ భారీ మెజారిటీతో ఆయన గెలిచిన పరిస్థితి. ఇక చేవెళ్ల పార్లమెంట్ మనం మాట్లాడుకుంటే చేవెళ్ల పార్లమెంట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి మొత్తంగా కూడా, అలాగే గడ్డం రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, మొత్తానికి వీళ్ళు ఏదైతే పోటీ చేశారో ఇప్పటికీ వీరంతా రాజకీయం మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పటికే వారంతా కూడా బీఆర్ఎస్తో అనుబంధం ఉన్నవారే. కొండా విశ్వేశ్వరరెడ్డి మొదట్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, తర్వాత అక్కడ గెలిచినటువంటి పరిస్థితి. గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్లో నుంచి గెలిచారు, అక్కడ గెలిచాడు, మళ్ళీ ఆయన పార్టీ మారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. సో ఇలా పార్టీలు మారుతున్నా బీఆర్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి అయినా సరే బీఆర్ఎస్ పార్టీ అక్కడ పరిస్థితి మనం చూసినట్లయితే కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు బీజేపీ నుంచి చూసినట్లయితే దాదాపు ఆయనకు 1,71,048 ఓట్ల మెజారిటీతో ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆఖరి రౌండ్ వరకు వేచి చూడాల్సింది ఇంతవరకు ఎంత వస్తుందో. సో ఇంత మైనస్లో గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు ఉన్నారు. గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బీఫామ్ వచ్చినా కూడా తాను అక్కడ పోటీ చేయను, వాస్తవ పరిస్థితులు ఎమ్మెల్యే అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులని ఆయన అధిగమించాడు, అది కూడా అబ్జర్వ్ చేశాడు, సర్వేలు చేయించుకున్న పరిస్థితి. సో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడు ఏదైతే కాసాని జ్ఞానేశ్వర్కి ఏదైతే కొన్ని వచ్చాయో కేవలం 82,000 ఓట్లు అవుతున్నాయో అవే పరిమితం అవుతాయని తాను ముందుగానే అనుకున్నాడు. ఆ రకంగా అందుకే తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని పోటీ చేసి ఇప్పటికైతే 3,10,000 ఓట్ల దగ్గరకైతే వెళ్తున్నారు. సో ఉనికి అయితే కాపాడుకునే పరిస్థితి గడ్డం రంజిత్ రెడ్డి ఉనికైతే చేవెళ్ళ గడ్డ మీద ఉన్నట్టు చెప్పొచ్చు. కానీ గెలుపు దిశగా మాత్రం కొండా విశ్వేశ్వరరెడ్డి ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ అక్కడ కూడా కేవలం బీఆర్ఎస్కు అక్కడ ఇప్పుడు చేవెళ్ళలో 7 నియోజకవర్గాను కూడా ఇప్పటికే వికారాబాద్, దాదాపు చేవెళ్ళ, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, మహేశ్వరం 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికీ కేవలం 82,052 ఏదో ఓట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఎమ్మెల్యేలను చూసుకొని దాదాపు 50% మాకు వస్తాయి అనేది వాళ్ళ పరిస్థితి. కానీ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీకి కూడా కనీసం పోటీలు కూడా లేకుండా కేవలం 82,000 ఓట్లకి మాత్రమే పరిమితమయ్యారు. అది కూడా 4 ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇటు చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా పోటీ ఇవ్వని పరిస్థితి. వీళ్ళంతా కూడా బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్కి అయితే కనీసం పరిగి, వికారాబాద్, అలాగే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 వీళ్ళకు 4 వీళ్ళకు ఉన్నా కూడా ఇక్కడ బీజేపీ ఎక్కడ ఒక అభ్యర్థి కూడా లేరు. కనీసం ఎన్నికల్లో పోటీ చేసినట్టు వారు కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోయినారు వారు. కానీ బీజేపీ ఎక్కడ ఉనికి లేకుండా ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి చూస్తున్నాం. 61,152 ఓట్ల ఆధిక్యతతో పవన్ కళ్యాణ్ గెలిచారు. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అప్డేట్. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినటువంటి వంగా గీత చాలా ఘోరమైనటువంటి పరాజయం పొందినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కంటిన్యూ. ఎస్ సార్, చేవెళ్ళలో మనం చూస్తున్నాం. చేవెళ్ళలో బీజేపీ ఒక్క స్థానం గెలవకపోయినా చేవెళ్ళ పార్లమెంట్ ఎమ్మెల్యేలు లేవలేకున్నా ఇప్పటికే కాంగ్రెస్కు 3, ఇటు బీఆర్ఎస్కు 4 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా చేవెళ్ళ పరిధిలో ఇటు విశ్వేశ్వరరెడ్డి గెలవడం అనేది చాలా వరకు కూడా అక్కడ చర్చనీయంగా మారుతుంది. ఒక ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీ చేవెళ్లలో నాటుకుపోయింది, ఇక భవిష్యత్తులో మాత్రం ఇక బీజేపీ ఇక్కడ ఆగదు అనేటట్టుగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీలో చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా ప్రచారం కొనసాగుతుంది. కేవలం ఈ రిజల్ట్ తర్వాత పూర్తిగా చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో భారీ మార్పులు కూడా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక మహబాద్ మనం చూసుకున్నట్లయితే మహబాద్లో కూడా ఇటు బీఆర్ఎస్ ఉనికి ఎక్కడ కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మాలత్ కవిత అయితే దాదాపు ఆమె ఇక ఎలక్షన్ అయితే రిజల్ట్ కేంద్రం నుంచి కూడా ఆమె బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 2,30,000 ఓట్లతో ఆమె ఉన్నంజలో ఉన్న పరిస్థితి అక్కడ ఉంది. కానీ ఇక్కడ బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు తాను ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కూడా మొదటగా కూడా సీటింగ్ ఎవరికి సీట్ ఇవ్వాలా వద్దని ఆలోచించారు. మాలత్ కవిత పైన కూడా అనేక ఆరోపణలు గతంలో వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నట్టుగా కూడా ఒక జరిగింది. కానీ వివాదాలు కూడా ఉన్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి మరోసారి బీఆర్ఎస్ పార్టీ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకి మారుస్తామంటూ సిట్టింగ్లకే సీట్లు ఎవరు ఇచ్చారో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి తమకు ఎదురైంది. అలాగే సిట్టింగ్ స్థానానికి అక్కడ ఇచ్చిన పరిస్థితి, కానీ అక్కడ కూడా ఓటమిని చవిచూసిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీనంతా కూడా పదే అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చెప్పుకోవచ్చు. సో 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ పూర్తిగా
నామరూపాలు లేకుండా పోవడానికి కేవలం స్వయం కృపాపరాధం అనే చెప్పుకోవచ్చు ఇట్లా ఇప్పటికీ ఈ విషయాల్లో కూడా. ఇక మహబూబ్నగర్లో మనం చూసుకున్నట్లయితే మహబూబ్నగర్లో డీకే అరుణ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 1,38,020 ఓట్లతో దాని ముందున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చల్లా వంశీధర్ రెడ్డి యువ నాయకుడిగా తాను రాజకీయ అరంగేట్రం చేసినటువంటి వ్యక్తి, దాదాపు పోలరైజేషన్ కూడా గట్టి జరిగిందని చాలా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తానే అక్కడ విజయం సాధిస్తారు. మరొక అప్డేట్ చూస్తున్నాం. మంగళగిరిలో నారా లోకేష్ ఘన విజయం సాధించారు. భారీ మెజార్టీ తోటి విజయం సాధించారు. కంటిన్యూ. ఎస్. సో మన్నే శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ దాదాపు టికెట్ ఇస్తారా లేదా అనేటట్టుగా ప్రకటించేది. అక్కడ కూడా మహబూబ్నగర్లో కూడా బీఆర్ఎస్ కలాస్ అనేటట్టుగా తెలిసిపోతుంది విజయ్. అలాగే ఇక నిజామాబాద్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నిజామాబాద్లో ధరంపూరి అరవింద్ కేసీఆర్ సొంత కుమార్తె పైన తాను గెలిచినట్టు పరిస్థితి. సో అప్పుడు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా కవితను ఓడించి బీఆర్ఎస్ ఒక లీడ్లో ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ కూతురును సైతం ఓడగొట్టి బీజేపీ నుంచి అరవింద్ గెలిచిన పరిస్థితి. సో అలాంటి వ్యక్తిని మరోసారి అక్కడ బీజేపీ రంగంలో దించింది. కానీ ఈసారి కేవలం అరవింద్ని గెలిపించడానికే ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అభ్యర్థులను గెలిపించారనేటువంటి చర్చ జరిగింది. అక్కడ మనం చూసుకున్నట్లయితే జీవన్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో కాస్త ఆయన చేసినటువంటి దూకుడు ప్రచారం కావచ్చు, మహిళలను చెంపదెబ్బలు కొట్టడం ఇలాంటివి కాస్త ఆయనకు చాలా వరకు వ్యతిరేక. జీవన్ రెడ్డి పైన దాదాపు ఆయనకు ఎటువంటి కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి పైన ఎక్కువ విమర్శ అయితే లేని వ్యక్తి, చాలా మృదు స్వభావమైనటువంటి వ్యక్తి. కానీ ప్రచారంలో మాత్రం తాను చేసినటువంటి కొన్ని పనుల వల్ల అక్కడ దాదాపు పోయింది. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని కేవలం 82,319 సీట్లకు మాత్రమే పరిధి చేశారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని మనం నిజామాబాద్లో చూసుకున్నట్లయితే. సో ఇలా ఒక్కొక్క పార్లమెంటరీ పరిధిలో బీఆర్ఎస్ ఉనికి అనేది ఎక్కడ కూడా కనపడని స్థాయికి అయితే వెళ్ళిపోయింది. ఇక ఒక విషయం ప్రధానంగా గమనిస్తున్నాం మహేందర్. సార్, అంటే ప్రధానమైనటువంటి నాయకులు, ప్రభావశీలమైనటువంటి నాయకులు, గట్టి బలమైన నాయకులుగా చెప్పేటటువంటి వాళ్ళు కూడా కనీసం డిపాజిట్లు దక్కించుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందనేది, ఇది 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా సాగినటువంటి బీఆర్ఎస్ అధికారానికి విరుద్ధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. దీన్ని స్థూలంగా మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు అభ్యర్థుల అరాచకాలనే చెప్పొచ్చు. అభ్యర్థులు ఒక పెద్ద పేరు సాధించుకున్నటువంటి ఇతర వాళ్ళ రాజకీయంలో మొదలైన నుంచి కూడా వాళ్ళు ఎలా ఉన్నా బీఆర్ఎస్ పార్టీలోకి వాళ్ళు ఎప్పుడైతే చేరారో అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఆగలేదు. ప్రజలను కానీ మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని కానీ పూర్తిగా అవమానిస్తూనే ముందుకెళ్ళిన పరిస్థితి. కేవలం ఉద్యమ పార్టీ అన్నట్టుగా ప్రజలంతా కూడా కేసీఆర్ వైపు, బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపిన పరిస్థితి. కానీ అభ్యర్థులు మాత్రం తాము ఇష్టారాజ్యంగా వెళ్ళినటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా విసిగి వేజారిపోయినటువంటి ఓటర్లు వీళ్ళకి సమయం వచ్చినప్పుడే బుద్ధి చెబుదామనేటట్టుగా అవకాశం కోసం ఎదురు చూశారు. ఆ రకంగా ఇప్పుడు సమయం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలకు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులకు, ఇంకా అయినా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా కూడా ఇదే శాస్త్రం చేస్తామనేటట్టుగా ప్రజలైతే ఒక తీర్పుతో ముందున్న పరిస్థితి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రభావితం జరుగుతుంది, ఇదే ప్రభావితం చేస్తుంది అనేటట్టుగా కూడా మనం అనుకోవచ్చు. దీంట్లో ఎలాంటి సందిగ్ధం లేని పరిస్థితి. సో ఇలా ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ బీఆర్ఎస్ గ్యారంటీగా గెలుస్తుంది అనుకున్నటువంటి నాగర్ కర్నూలు స్థానంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి 3వ స్థానంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాగర్ కర్నూలు గురించి మనం మాట్లాడితే మల్లు రవి దాదాపు అక్కడ సీనియర్ కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా పార్టీని వీడని పరిస్థితి, అలాగే ఆయన కట్టుబడినాడు. ఇక భరత్ ప్రసాద్ కూడా దాదాపు వాళ్ళ బీజేపీ నుంచి పోటీ చేసి గెలిపోయిన వ్యక్తి. ఆ రకంగా తను రాజీనామా చేసిన తర్వాత తను పోటీ చేశారు. ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాను ఐపీఎస్ బాధ్యతల్లో కొనసాగుతున్నప్పటి నుంచి కూడా స్వేరో సంస్థ పెట్టడం, ఆ స్వేరో సంస్థ ద్వారా కూడా అనేక విమర్శలు వచ్చాయి. తాను ఏదైతే బీసీ హాస్టల్లో ఏవైతున్నాయో ఆ హాస్టల్లో కూడా తనకు సంబంధించినటువంటి వరకు కాంట్రాక్ట్లు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత తాను పార్టీకి అయితే తన పదవికి రాజీనామా చేసి మొత్తంగా బీఎస్పీ పార్టీతో కొనసాగింపు చేసి బీఎస్పీ పార్టీ నుంచి సిప్పటి నుంచి ఆయన పోటీ చేయడం, అక్కడ ఆయనకు టికెట్ ఇస్తే పోటీ అయితే
ఆయన బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేస్తే ఇక తను జాయిన్ అయితేనే మేము రాజీనామా చేస్తామంటే బీఆర్ఎస్ నేతలు కేసీఆర్కి అల్టిమేటం జారీ చేయడం అయినా కూడా బీఆర్ఎస్ నేతల మాటలు లెక్క చేయకుండా తనను బీఎస్పీ పార్టీ నుంచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి పార్టీ అభ్యర్థి ఓటమికి గల కారణమయ్యాడో మరి అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం, బీఆర్ఎస్ పార్టీ నుంచి నార్కల్ సీటు ఆయనకు ఎంపీ సీట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా అక్కడ ఇటు తాను పోటీ చేసినటువంటి కేంద్రం నుంచి మొత్తం కూడా ప్రస్థానం అయితే అందరూ చూశారు. ఇలాంటి విమర్శలు చేయడం కేంద్ర కాంగ్రెస్ పార్టీ మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన, కేటీఆర్ పైన అనేక విమర్శలు చేసినటువంటి పరిస్థితి. స్వేరో గుండాలు అన్నట్టుగా వీళ్ళు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు దాదాపు ఆ రకంగా విమర్శించిన పరిస్థితి. సో ఇంత బచ్చగడ్డేస్తే వగ్గమనేటువంటి శత్రువులుగా వీరు నమ్మించారా అనేట్టుగా కొనసాగింది వీళ్ళ బంధం అంతా కూడా. కానీ చివరికి వీళ్ళు బయట ఉన్న లోపల ఇద్దరు ఒకటేనట్టుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఏదైతే నమ్మి నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నమ్మి అక్కడ అయితే చేశారో కేవలం 2,76,000 ఓట్లకు మాత్రమే అక్కడ పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మూడో స్థానానికి మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. సో తాను బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన ఇక ఓటర్లు మాత్రం తను ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయట్లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక భవిష్యత్ రాజకీయాల్లో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొనసాగుతాడా లేదా ఇక మరి ఏంటనేది వేచి చూడాల్సిన. సో ఏ కాన్స్టెంట్ ఏ పార్లమెంట్లో చూసినా కూడా ఇటు మొత్తం బీఆర్ఎస్ ఉనికి అనేది ఇక్కడ కూడా కనపడే పరిస్థితి. ఇక దాదాపు ఈటల రాజేందర్ ఏదైతే కేసీఆర్ని విభేదించి ఆయన బీజేపీ పార్టీకి రావడం, బీజేపీ నుంచి తాను పోటీ చేసి ఏదైతే ఇప్పటికి మల్కాజ్గిరి అంటే మినీ ఇండియా అనేట్టుగా మనం పరిగణిస్తాం. అలాంటి మినీ ఇండియా మల్కాజ్గిరిలో తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలిచినటువంటి ఎంపీ స్థానం నుండి ఇప్పుడు ప్రత్యేకంగా పూర్తిగా బీజేపీ కాంగ్రెస్ అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటువంటి పార్టీలు మొత్తం అటువంటి కంచుకోట కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కంచుకోటను సైతం బద్దలు కొట్టినటువంటి పరిస్థితి ఇటు ఈటల రాజేందర్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ 7,35,750 ఓట్లు తనకు పడిన పరిస్థితి. సో 2,69,964 ఓట్లతో తాను ముందంజలో ఉన్న పరిస్థితి. అక్కడ రాగి లక్ష్మారెడ్డి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి తాను సీటు ఆశించి నిలకొచ్చాడో మరి అక్కడ రాగి లక్ష్మారెడ్డిని నిలబెట్టారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో మాకే అత్యధికంగా సీట్లు వచ్చాయి, మమ్మల్ని ఆశీర్వదించారు అనేటట్టుగా 17 స్థానాలు మాకున్నాయి అన్నట్టు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గొప్పలు చెప్పుకుందో మరి ఆ ప్రభావం అనేది ఎక్కడ కూడా కనబడలేదు. ఎంపీ అభ్యర్థులకు ఏదైతే ఎవరు కూడా పని చేయలేదు, ఓటు వేయలేదు అని దానికి నిదర్శనం ఇక్కడ రాగి లక్ష్మారెడ్డి పడ్డ ఉన్నట్టు ఓట్లు కావచ్చు. మల్కాజ్గిరి లాంటి ప్రాంతంలో కేవలం 2,29,000 మాత్రమే ఇటు బీఆర్ఎస్ అభ్యర్థికి పడడం అనేది చూస్తే చాలా వరకు అర్థమైపోతుంది. ఇక భవిష్యత్తులో హైదరాబాద్లో సైతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే దానిపైన తెలంగాణ రాష్ట్ర సమితిగా మొదలై భారత రాష్ట్ర సమితిగా మారే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలిపోయినటువంటి పార్టీ ఈరోజు కనీసం ఆ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సీట్లలో కూడా ఎక్కడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేయాలి. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేద్దాం రా అని చెప్పి. ఒకవేళ నిజంగానే కేటీఆర్ పోటీ చేస్తుంటే ఏమయ్యేది, కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేసి అక్కడ పోటీ చేస్తే ఏమయ్యేది అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ మాత్రం ఎదురు చూస్తున్నాం. ఇక ఇంకొక కీలకమైన అప్డేట్ చూస్తున్నాం. మహేందర్, ఏమంటారు దీని మీద? సిరిసిల్ల నుంచి రాగి లక్ష్మారెడ్డికి వచ్చిన ఓట్లే కేటీఆర్కి పడేవి, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అక్కడ కేటీఆర్ నిలబడ్డా, కేసీఆర్ నిలబడ్డా, మల్కాజ్గిరి ప్రజలు కావచ్చు మొత్తంగా కూడా గ్రేటర్ హైదరాబాద్ అని నిర్ణయించుకున్న విషయం ఏంటంటే బీఆర్ఎస్ని ఎక్కడ పెట్టాలో వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా కారణం గత 10 ఏళ్లుగా వారు చేసినటువంటి విధ్వంసం అని దాదాపు ప్రతి నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళకు మాత్రం అది అర్థం కాలేదు, తాము అభివృద్ధి చేశామన్నట్టుగా వాళ్ళు చెప్పుకున్నారు. ఇక ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మెదక్ పార్లమెంట్ విషయం మీద చాలా ఇంట్రెస్ట్ మాట్లాడుతూ మొదటి నుంచి కూడా అక్కడ మాధవనేని రఘునందన్ రావు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, గెలిచాడు, మరోసారి ఓడిపోయాడు. ఈసారి ఖచ్చితంగా తను ఎంపీగా చట్టసభలు ఉండాలని నిశ్చయించుకుని ఆ రకంగా గ్రౌండ్ అంతా కూడా ప్లాన్ చేసుకున్నటువంటి వ్యక్తి. సో ఇక్కడ నీలం మధును వాళ్ళంతా కూడా బలి చేసినటువంటి విషయంగా ఇక్కడ పరిగణించవచ్చు. ఎమ్మెల్యేగా నీలం మధు అయితే ఒక సర్పంచ్ స్థాయి నుండి అతను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను అనుకోవడం, తర్వాత అక్కడి నుంచి మరి ఎంపీ అభ్యర్థిగా రావడం, ఇలా అంచలించగలిగారు. కానీ నీలం మధును ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలి చేసిందా అనేటువంటి దాన్ని కూడా
చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన బీఎస్పీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇటు ఆశించి, కానీ అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నటువంటి విషయం అక్కడ తానుకు టికెట్ రావడంతో నీలం మధు దామోదర్ రాజనరసింహ టికెట్ రానికుండా చేశాడు అనేటువంటి ఛాలెంజ్ చేశాడు. అటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశాడు. తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమి చెందాడు. తర్వాత నీలం మధు వెళ్ళి కాటా శ్రీనివాస్ గౌడ్ కలవడం, అక్కడ బలమైన అభ్యర్థిగా మనం చూసి ఒక పటాన్చి నియోజకవర్గం అనేది దాదాపు అక్కడ ఇండస్ట్రీ లేకుంటే ఎక్కువ మంది ఓటర్లు కూడా ఉన్న పరిస్థితి. సో కానీ అదే సందర్భంలో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి మెదక్ ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నటువంటి స్థానం కూడా, ఆ స్థానం నుంచి పోటీ చేసినటువంటి వెంకట్రామరెడ్డి, మాజీ మెదక్ కలెక్టర్ వెంకట్రామరెడ్డి 3వ స్థానంలో నిలబడ్డారు. నీలం మధు 2వ స్థానంలో ఉండటం, ఇది కొంతమేరకు కనీసం కేసీఆర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానాలు ఉన్నటువంటి గజ్వేల్ అండ్ సిద్దిపేట స్థానాలు ఉన్నటువంటి మెదక్ పార్లమెంటు స్థానం నుంచి కూడా ఈ రకమైనటువంటి పూర్ పెర్ఫార్మెన్స్కి కారణం ఏంటి? ఎస్ సార్, ఇక్కడ మెదక్ పార్లమెంట్ విషయంలో వెంకట్రామరెడ్డిని మనము తెర మీదకి తీసుకోకూడదు. ఇక్కడ మెదక్ పార్లమెంట్ని కేవలం కేసీఆర్, హరీష్ రావు ఇద్దరిని మాత్రమే మనం పనిలోకి తీసుకోవాలన్న విషయం. ఇదంతా కూడా ఇటు కేసీఆర్కు, హరీష్ రావుకు ఇదంతా కూడా కంచుకోటగా ఉన్నటువంటి ఒక పార్లమెంటు స్థానం అనుకోవచ్చు. సో కేసీఆర్ ఇప్పుడు మెదక్లో వెంకట్రామరెడ్డి ఓడిపోయినా లేదా తక్కువ మెజార్టీ వచ్చినా ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్కు కామారెడ్డిలో ఏదైతే జరిగిందో ఇక్కడ మెదక్లో కూడా తనకు సొంత గడ్డ పైన, కేసీఆర్కు అలాగే సిద్దిపేటలో సొంత గడ్డ పైన ఇక్కడ వాళ్ళకు ప్రాబల్యం లేదు అనే దానికి ఇదొక నిదర్శనంగా పరిగణించాలి. ఇక వెంకట్రామరెడ్డి అధికారంలో ఉన్నటువంటి కలెక్టర్గా వెళ్ళిన నేపథ్యంలో కేసీఆర్ కాళ్ళు పట్టుకోవడం, మల్లన్న సాగర్ వ్యవహారంలో తాను చేసినటువంటి రైతులకు తాను ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు వివాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు తనకు ఇప్పుడు ఎలక్షన్ కోసం అయితే ఎదురు ఎమ్మెల్సీగా తాను ఏదైతే పోలరైజేషన్ అదంతా వాళ్ళకు బాగా తెలుసు. ఇక హరీష్ రావు మెజార్టీ కోసం ఎప్పుడు పోటీ చేస్తుంటాడు, అంత పోలరైజేషన్ తెలిసిన వ్యక్తులు సొంత గడ్డ పైన ఇప్పుడు వెంకట్రామరెడ్డిని గెలిపించుకున్నా, ఒకవేళ ఓడగొట్టుకున్నా, తక్కువ మెజార్టీతో గెలిపించుకున్నా ఇదంతా కూడా కేసీఆర్, హరీష్ రావు ఓటమి అనేటట్టుగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. సొంత గడ్డ పైన ఓడగొట్టుకుంటే కేవలం ఇప్పటికీ తాను 2,80,207 ఓట్లకు మాత్రమే పరిమితం అయ్యాడు. అక్కడ రఘునందరావు 3,30,000 ఓట్లతో ముందుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా కేసీఆర్ కు సొంత గడ్డ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పటిదాకా హైదరాబాద్ కనీసం మెదక్ స్థానంలో కూడా ప్రభావశీలంగా లేనటువంటి బీఆర్ఎస్ ప్రస్థానం, హైదరాబాద్ లో కూడా బీబీ పాటిల్ బీజేపీ నుంచి తాను పోటీ చేసిన పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక క్రియాశీలకంగా లేని సమయంలో తను ఎక్కువ ఫండ్స్ ఇచ్చాడు, బీఆర్ఎస్ పార్టీకి తానే నిలబెట్టినటువంటి ప్రచారం కొనసాగింది. కానీ తాను బీజేపీ పార్టీకి రావడం, బీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలి మరి అక్కడ నుంచి పోటీ చేసినా కూడా తాను 2వ స్థానంకే పరిమితం అవడం కనిపిస్తుంది. సురేష్ శెట్కర్ కూడా మొదటి స్థానంలో. ఇక అక్కడ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తే కేవలం 1,57,000 ఓట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. గాలి అనిల్ కుమార్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు, కానీ అక్కడ ఓటమి. ఈసారి మరోసారి తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి అక్కడ కూడా ఓటమి పాలనటువంటి పరిస్థితి. సో ఈ రకంగా బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఇక్కడ పోటీలో ఉన్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా ఒక్క సీటుకు గెలుచుకునే అవకాశం లేదు. కనీసం ఓట్ బ్యాంకింగ్ కూడా ఆశించినంత మేర కూడా లేకపోవడం అనేది పెద్ద చర్చగా కొనసాగుతున్న విషయం. మరి భవిష్యత్తులో ఇక బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దుకాణం బంద్ చేసుకోవాల్సిందా? బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పార్టీని తెలంగాణ అనే సెంటిమెంట్ తీసేసి వాళ్ళు బీఆర్ఎస్ ఇంకా ముందుకెళ్ళడం, భారత్ను జోడించడం, మరి ఆ భారత్ జోడించిన దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటామని ఆ రకంగా చెప్పుకొచ్చాడు. కానీ అక్కడ కూడా ఏ కూటమిలో కానీ ఏ దాంట్లో కూడా తాను లేకపోవడం, ఇవన్నీ కూడా ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే క్లారిటీగా వస్తుంది. మరి పూర్తి రిజల్ట్ వచ్చిన తర్వాత దీనిపైన మరోసారి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా. థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ డీటెయిల్డ్ అప్డేట్.